జనాలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారనంటే, మీకు పిల్లలు కన్న తర్వాత పాప పుడితే ఇష్టం లేకపోతే వేరే అనాథాశ్రల కన్నా ఇంకొకరికన్నా ఇస్తే సాదుకుంటారు పిల్లలు లేని వారికి. చాలా కలిచివేసినటువంటి అంశం హైదరాబాద్‌లోనే జరిగింది. ఒక పసిగుడ్డును రోడ్డు పైన పడేసిరట. అసలు ఎట్లొస్తదండి ఆ తల్లి హృదయానికి? నవమాసాలు మోసి తల్లి ఇవాళ ఆ పసికందును రోడ్డు మీద పడేయడానికి ఆ మనసు ఎట్లొచ్చింది? కన్న తల్లేనా అసలు ఆ తల్లి? సరే మీకేమైనా ఆర్థిక లోపం ఉన్నా, ఏమైనా ఇబ్బందులున్నా, సాధలేకున్నా అనుకున్నారనుకో, ఫర్ సపోజ్ అబ్బాయి కోసం చూస్తే ఆ పాపని ఏదైనా అనాథాశ్రమంలోకి ఇచ్చినా, లేకపోతే పిల్లలు లేని వారికి ఇచ్చినా కూడా సాదుకుంటారు కదా! కన్న తల్లి మనసు ఎట్లా ఒప్పింది ఆ పసికందును రోడ్డు మీద ఏసి? సో ఈ దారుణం ఎక్కడో కాదు, మన హైదరాబాద్ శంషాబాదు సమీప ప్రాంతంలో జరిగిందట. ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నేనేం పాపం చేశా అనే దాని మీద క్వశ్చన్ మార్క్ వినిపిస్తూ ఉన్నది. నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి జన్మించిన బిడ్డను ఓ తల్లి కన్న పేగు బంధాన్ని అనుమానుషంగా తెంచుకున్నది. ఈ హృదయ విదారక సంఘటన శంషాబాద్లో మంగళవారం చోటు చేసుకుంది. వంశోద్ధారకుడు కావాలనో లేక ఆ ఆడబిడ్డను సాకలేకనో కారణాలు తెలియవు కానీ అప్పుడే ప్రసవించినటువంటి ఓ ఆడ శిశువును సంచిలో పెట్టి హుడా కాలనీ వద్ద ఔటర్ సర్వీస్ రోడ్డు కాలిబాటపై పడేసి వెళ్ళిపోయారట. సో వీధి శునకాలు పందులకు ఆహారం కావాల్సినటువంటి పసికందు ప్రాణాలు అదృష్టవశాత్తు దక్కాయి. సో పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తుండగా ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 2 కిలోల బరువు గల ఆ శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం చేయించారు. అనంతరం మీర్పేట శిశు విహార్కు తరలించారు. శిశువు ఆచూకీ తెలిసిన వారు ఈ నెంబర్ చూడండి, 8712663313కు సమాచారం ఇవ్వాలనేది పోలీసులు సూచించారు. సో ఇది పరిస్థితి. సో ఆ రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారట. సో దానికి సంబంధించిన పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. ఈ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఓఆర్ఆర్ చుట్టుపక్కల అంతా కూడా నిఘా ఉంటుంది ఎప్పటికైనా కూడా. సో ఆ నిఘా ప్రకారం ఇప్పుడు ఆ సమీప ప్రాంతంలో ఎవరైతే పాపను పడేసారో ఆ సమీప ప్రాంతానికి సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసు చెక్ చేస్తున్నారు. ఎవరు అక్కడ ఈ పాపని వేసి ఉంటారు ఏంటనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది. సో అక్కడ ఈ పాప అక్కడ పెట్టిన తర్వాత పాప గుక్కపట్టి ఏడిసింది. ఏడవడంతో ఆ సంబంధిత చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో పెట్రోలింగ్ ఉంటారు కదా, సో వారు అక్కడికి వెళ్ళి పాప ఏడుస్తుందని దాన్ని కూడా, పాప ఏడుపు వినిపిస్తుందని దాన్ని కూడా వారందరూ కూడా వెళ్ళడం జరిగింది. సో వెళ్ళడంతో వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత పాప ఆరోగ్యం కూడా మంచిగానే ఉన్నది. పాప ఏమైనా ఇబ్బందిగా ఏమైనా ఉన్నదా, ఆరోగ్య పరిస్థితి ఏమైనా ఉందంటే అట్లా కూడా ఏం లేదు. చూడొచ్చు ఎంత మనకి ఫోటోలో కనిపిస్తున్నది, చూపించచ్చో లేదో తెలియదు కానీ బాధ అనిపిస్తూ ఉన్నది. పసికందు ఏమి తెలియనటువంటి పసికందు బిడ్డని ఇవాళ రోడ్డు పైన పడేసి వెళ్ళిపోయిన తల్లిదండ్రులకి వాళ్ళు అసలు మనుషులైనా తల్లిదండ్రులైనా? అరే మీకు సాగరికి రాకపోతే, అంత స్తోమత లేకపోతే వేరేటానికి ఇవ్వండి అయ్యా. అలాంటప్పుడు ఎందుకు అనాలి పిల్లల్ని ఎందుకు అనాలి? కానీ ఇట్లా రోడ్ల మీద ఎందుకు పడేయాలి? తరచూ చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి సంఘటనలు కూడా తరచూ చూస్తూనే ఉన్నాం. ఒకవేళ ఆ చుట్టుపక్కల వాళ్ళు రాకపోతే ఆ పాప పరిస్థితి ఏమవుతుండే? అక్కడ ఉన్నటువంటి మాట్లాడడానికి వస్తలేదు కానీ పాప పరిస్థితి ఏమవుతుండే? క్లిష్ట పరిస్థితి ఉండే, ఏదన్నా ఒకటి ఎత్తుకపోయే పరిస్థితులు ఉంటుండే. మనము ఒక 3 ఏళ్ళ పాప కోసం జాహ్నవి అనే ఒక ఇష్యూ మనం చూసినాం. ఇప్పటికీ కూడా ఆ పాప దొరకట్లేదు. అక్కడ తప్పిపోయినటువంటి పాప ఇప్పుడు దొరకట్లే. ఆ తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. గట్లాంటి తల్లిదండ్రులకైనా తెచ్చివ్వండి మీకు సాగకపోతే. సరే మీ కుటుంబ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు, మీరు ఎంత పేదరికంలోనైనా ఉండొచ్చు. అట్లాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు? కన్న తర్వాత ఇట్లా రోడ్డు మీద పడేయడం ఎందుకు? చాలా బాధాకరమైన సంఘటన. దీని మీద మీకు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఎవరైనా, ఈ నెంబర్ మనం చదివినాం కదా, మనం వీలుంటే థంబ్నెయిల్లో కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. ఈ నెంబర్కి మీరు సమాచారం ఇవ్వండి అనేది తెలుస్తుంది. ఒకవేళ ఈ తల్లిదండ్రులకు సంబంధించి ఎవరైనా మీకు తెలిసిన వారై ఉన్నా, చుట్టుపక్కల వారై ఉన్నా, లేకపోతే మీకు దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి కూడా మీకు తెలుసు అనే దాని మీద కూడా ఏమైనా ఉంటే ఈ నెంబర్ ద్వారా కంప్లైంట్ చేయండి. ఆచూకు తెలిస్తే మీరు ఈ పాపను తీసుకొచ్చి ఇస్తామని చెప్తున్నారు. సో ఏదైనా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ పసికందును రోడ్డు మీద పడేసినందుకు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకరికి ఇట్లాంటి సంఘటన జరగనీయకుండా, ముఖ్యంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో
ఈ తరచుగా చూస్తుంటాం మనం. మరి ఎక్కడ హాస్పిటల్, ఎక్కడ ఏం జరిగింది, ఏ హాస్పిటల్కి సంబంధించి ఏందనేది కూడా మనకు తెలియదు. మరి ప్రైవేట్ హాస్పిటలా, ప్రభుత్వ హాస్పిటలా, మరి దీంట్లో ఎవరైనా అధికారులు ఏమైనా ఉన్నారా, లేకపోతే తల్లిదండ్రులు పడేసిరా, ఏంటనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసులు కూడా అన్ని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఈ శంషాబాద్ ఔటర్ చుట్టుపక్కల ఎక్కడైతే పాప పడేసిన ప్రాంగణం ఉందో ఆ చుట్టుపక్కల అంతా కూడా ఆసుపత్రులు కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్లో కూడా రీసెంట్గా ఏదైతే డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి రికార్డ్ స్టేట్మెంట్ కూడా తీస్తూ ఉన్నారు. సో పలానా పాప 2 కిలోలు ఉందట, పాప 2 కిలోలు ఉంది, ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో పోలీసులు అదే చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి శిశు విహార్కు కూడా పాపను తరలించారు. అక్కడ వారి పర్యవేక్షణలో పాప ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాణాలతోనే ఉన్నది. ఎట్లాంటి ప్రాణహాని అయితే ఏం లేదు పాపకి. సో ఇప్పటికైనా తల్లిదండ్రులు బుద్ధి తెచ్చుకోండి. ఎవరైతే ఈ పాప తల్లిదండ్రులు ఉన్నారో మీ పాపను మీరు తెచ్చుకోండి, కాపాడండి. ఇప్పటికీ కూడా మనం 2026లో ఉన్నామయ్యా. ఇప్పటికీ కూడా ఆడబిడ్డల్ని ఈ పురిటిలోనే చంపేసుకోవడం, లేకపోతే ఈ ఆడబిడ్డలను పెంచలేక సో పెళ్లి చేయడానికి ఒక ఖర్చులు ఉండవు, లేకపోతే పెంచలేక ఖర్చులు ఎక్కువైతే మగపిల్లగాడైతే సాకుతాడు. రేపటి నాడు భవిష్యత్తు కాలమైతే మగపిల్లగాడైనా ఆడపిల్ల అయినా ఎవరైనా కూడా ఇద్దరు ఈక్వలే. ఈ రోజులలో జెండర్ ఈక్వేషన్ ఇద్దరు ఈక్వలే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇంకా నన్ను అడిగితే ఆడబిడ్డలే కదా మనల్ని సాకేది. నాకు ఒక కూతురు ఉన్నది. పసికందును పడేస్తే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మనల్ని ఈ రోజులలో జెండర్ ఈక్వేషన్ చూడకూడదు. ఎవరినైనా కూడా మంచిగా చదివించి మనం ముందుకు తీసుకెళ్తే పిల్లల భవిష్యత్తు మంచిగా మనం బాగు చేసిన వాళ్ళం అయితే రేపటి నాడు తల్లిదండ్రులు వాళ్ళే చూస్తారు. ఈ రోజులలో ఇంకా ఆడమ్మగా తేడా ఏంటండి? పసికందును కూడా చంపేసుకున్న పరిస్థితి దిగజారుతున్నామంటే సో దీని మీద కూడా ప్రభుత్వాలు నిఘా పెట్టాల అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి పసికందుల మీద, పసిపాపాల మీద తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలిపైన కూడా నిఘా పెట్టి సో వారి మీద కఠిన చర్యలు విధించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఈ పసికందకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా మీకు తెలిసి ఉంటే ఈ నెంబర్కి మీరు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.